Hello everyone, hope you all are doing good. Welcome to another session of gravitation. Gravitation లో one shot class part 1 ఆల్రెడీ మనం ఫినిష్ చేసుకున్నాము. ఇవాళ part 2. ఎందుకు part 1 part 2 చేయాల్సి వచ్చింది? ఆల్రెడీ one shot class కదా మేడం అనుకుంటారా? తప్పదు. లెంత్ ఆఫ్ ద వీడియో 1 hour అన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ ఐ నో దాట్ మోస్ట్ ఆఫ్ యూ విల్ నాట్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు సిట్ మోర్ దాన్ 1 hour. సో అకార్డింగ్ టు సైకాలజీ కూడా ఒక మనిషి 1 hour కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి నా క్లాసెస్ని 1 hour కంటే ఎక్కువ నేను చేయట్లేదు. సో ఈ రీజన్ వల్ల మనము ప్రతి వన్ షాట్ క్లాస్ని చాప్టర్ ఎక్కడైతే పెద్ద చాప్టర్ ఉంటుందో ఆ చాప్టర్ని మనం 2 partsగా చదువుతున్నాము. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎగ్జామ్ ముందు జస్ట్ ఫార్ములే రివిజన్ కోసం మాత్రమే ఈ బ్రషప్ వీడియోస్ ఆర్ వన్ షాట్ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. ఎప్పుడూ కూడా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ బాగా చేయాలి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కంపల్సరీగా ఉండాలి. అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఆల్రెడీ వాళ్ళ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెయిన్స్కి నీట్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఈ బ్రషప్ క్లాసెస్ హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరైతే వాళ్ళ కాలేజెస్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లేదా ఈ పాటికి ఆల్రెడీ సిలబస్ అయిపోయి ఉంటుంది, ఐపీఈ ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ బ్రషప్ క్లాసెస్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఈజ్ రమాదేవి అండ్ వీ ఆర్ కంటిన్యూయింగ్ అవర్ టాపిక్ గ్రావిటేషన్. గ్రావిటేషన్లో ప్రీవియస్ క్లాస్లో వీ ఆల్రెడీ ఫినిష్డ్ అబౌట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, gravitational field, and then we started discussing about అలాగే వేరియేషన్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఫినిష్ చేసాము. ఇవన్నీ ఎవరైతే ఒకసారి మళ్ళీ వినాలనుకుంటున్నారో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ ఇట్. అయితే ఇవాళ మనం కొంచెం పొటెన్షియల్ని ఇంకా కంటిన్యూ చేద్దాము. చిన్న టాపిక్స్ మిగిలిపోయి ఉన్నాయి. దాని తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దెన్ అబౌట్ శాటిలైట్స్. దాట్స్ ఇట్, ఇట్స్ ఓవర్. కెప్లర్స్ లాస్ ఉన్నాయి మర్చిపోయాను. ఓకే, సో లెట్ us స్టార్ట్. మనం ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ గురించే చెప్పుకుందాము. గ్రావిటేషనల్ పొటెన్షియల్ వేరు, పొటెన్షియల్ ఎనర్జీ వేరు. Gravitational potential, I already told you in yesterday's class, it is minus gm/r. m mass of the planet or the substance, r is the radius of the planet అనుకోవచ్చు. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పానమ్మా నిన్న? గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండ్ రిలేషన్ బిట్వీన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆల్రెడీ మనం చూసాం. సో దానిని బేస్ చేసుకుని ఇంకొంచెం కంటిన్యూ చేసేటప్పుడు లెట్ us డిస్కస్ అబౌట్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ లాంగ్ రాడ్, థిన్ లాంగ్ రాడ్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు థిన్ లాంగ్ రాడ్. సేమ్ మనం గ్రావిటేషనల్ ఫీల్డ్లో కూడా చూసాము. లెట్ us కన్సిడర్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్. దీని నుంచి ఒక ఆర్ డిస్టెన్స్లో, లెట్ మీ టేక్ లైక్ దిస్, ఆర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పి ఉంది. సో దీని మాస్ ఎం అనుకుంటే ఈ మొత్తం మాస్ వల్ల ఈ పాయింట్ పి దగ్గర వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్? సో దీనికి కూడా మనం యూజువల్గా ఏం చేయాలి? డెరివేషన్ చెయ్యాలి. డెరివేషన్ కోసం ఒక డిఎక్స్ లెంత్ ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాము విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ అని చెప్పి ఈ డిఎక్స్కి ఫార్ములా వేసి ఎంటైర్ రాడ్కి కావాలి అనుకుంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. అయితే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? వన్ షార్ట్ క్లాస్లో డెరివేషన్ స్కిప్ చేస్తాము. సో డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను. అదేంటి అంటే మైనస్ జీ లాంబ్డా లాగ్ r/r+l బేస్ ఈ. ఈ లాంబ్డా ఏంటి? లాంబ్డా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. లాంబ్డా అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ మాస్ పర్ యూనిట్ లెంత్. ఎక్కడైతే మాస్ కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందో ఆ ప్లేసెస్లో వి యూజ్ లాంబ్డా. లాంబ్డా అనేది మాస్ పర్ యూనిట్ లెంత్. ఇలాగా మాస్ పర్ యూనిట్ ఏరియా సిగ్మా, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ రో అనే సింబల్స్ని వాడతాము. అవన్నీ ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం కాబట్టి రైట్ నౌ నాట్ నీడెడ్. సో ఇది డ్యూ టు అ లాంగ్ రాడ్. నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ సాలిడ్ స్పియర్ అండ్ షెల్. ఈ రెండు చూద్దాం. ఏ సాలిడ్ స్పియర్ తీసుకుందాం ఫస్ట్. సో ద గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు అ సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ అంటే మనకు తెలుసు రేడియస్ ఆర్. దీని లోపలంతా మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఎంటైర్ మాస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద వాల్యూమ్.
సో ఇక్కడ మనం కండిషన్స్ ఏమేమి తీసుకుంటాము, ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండ్ ఆర్ లెస్ దాన్ ఆర్. అంటే ఒక పాయింట్ అవుట్ సైడ్ ద స్పియర్, అనదర్ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్, అనదర్ పాయింట్ ఇన్సైడ్ ద స్పియర్. ఇది మనకు ఆల్రెడీ గ్రావిటేషనల్ ఫీల్డ్లో డిస్కస్ చేసుకున్నాం. సో వెన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, V ఈజ్ ఈక్వల్ టు మైనస్ GM బై స్మాల్ ఆర్. అది ఏ డిస్టెన్స్లో మనం పాయింట్ని కన్సిడర్ చేస్తే అట్ పాయింట్ ఏ అనుకుందాం. సో అట్ పాయింట్ ఏ, వెన్ ద పాయింట్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద స్పియర్, ఫార్ములా ఈజ్ ఆర్. Now when the point is located on the surface of the sphere, potential at point B is equal to minus GM by capital R. ఎంత డిస్టెన్స్లో పాయింట్ లొకేట్ అయితే ఆ డిస్టెన్స్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, when the point is considered at C, so VC is equal to here comes the point. ఫార్ములా ఏంటి అంటే మైనస్ GM by 2R cube into R square minus small r square. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చింది, డెరివేషన్ చేస్తే వచ్చింది. సో మనం డెరివేషన్స్ చెయ్యట్లేదు, సో ప్రాబ్లం లేదు. గుర్తు పెట్టుకోగలిగితే గుర్తు పెట్టుకోండి, నాట్ మ్యాండటరీ. గుర్తు పెట్టుకోవాల్సినంత మ్యాండటరీ ఏం కాదు. మ్యాండటరీ ఏంటి అంటే అట్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్, అట్ ద సెంటర్ ఆఫ్ స్పియర్. సెంటర్ ఆఫ్ ది స్పియర్ అనగానే ఏమవుతుందమ్మా, ఈ స్మాల్ ఆర్ పాయింట్ సి కమ్స్ టు హియర్. సో సెంటర్ ఆఫ్ ది స్పియర్ అంటే స్మాల్ ఆర్ బికమ్స్ 0. స్మాల్ ఆర్ బికమ్స్ 0. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే వాట్ డు వి గెట్ ది ఆన్సర్, సారీ ఇక్కడ మనకి 2r స్క్వేర్ కూడా ఉంటుంది. సో సారీ 2/3r స్క్వేర్. ఓకే సార్, 3/2 r square. So the answer is 3/2 minus 3/2 GM by R. సో డెరివేషన్ చేస్తే మనకి కరెక్ట్గా వాల్యూ వస్తుంది, డెరివేషన్ చేయకపోతే బట్టి కొడితే ఇలాగే ఉంటుంది. సో ట్రై నాట్ టు మగప్. బట్టి కొట్టే చదువులు ఎక్కువ కాలం నిలబడవు. సో ఇప్పుడు నేను బట్టి కొట్టుకుని వచ్చాను కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాను. అదే డెరివేషన్ చేస్తే ఎలాంటి మిస్టేక్ రాదు. సో డెరివేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కాన్సెప్చువల్ వీడియోస్ని ఫాలో అవ్వండి. లెట్ us కంటిన్యూ అవర్ టాపిక్. అయితే దీనికి మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ద గ్రాఫ్ గోస్ అవుట్ టు బి నెగటివ్. సో ఇక్కడ పొటెన్షియల్ని డిస్టెన్స్ని వెన్ ఐ కన్సిడర్ పొటెన్షియల్ అండ్ డిస్టెన్స్ మైనస్ సింబల్ ఉండడం వలన ద ఎంటైర్ గ్రాఫ్ గోస్ టు నెగటివ్ రీజియన్ అండ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ గోస్ లైక్ దిస్. సో షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఇట్లా వెళ్తుంది మనకి. సో ఈ వాల్యూ ఏంటి అంటే ఈ మైనస్ 3/2 GM by R. అండ్ ఇక్కడ ఎక్కడో R is equal to R, దిస్ ఈజ్ R greater than R, this is R less than R region. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ని పొటెన్షియల్ని యూజువల్గా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాము. ఫీల్డ్లో గ్రాఫ్ ఎలా ఉంటుందో ఐ హోప్ యూ రిమెంబర్. తెలియని వాళ్ళు ఏం చెయ్యాలి, ప్రీవియస్ క్లాస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము, దానిని ఫాలో అవ్వాలి. దాట్స్ ఇట్. ఓకే, సో సాలిడ్ స్పియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, V డ్యూ టు హాలో స్పియర్. హాలో స్పియర్ మీనింగ్ ఏంటి, దెర్ ఈస్ నో మాస్ ఇన్సైడ్ ద స్పియర్. ఎస్, సో హాలో స్పియర్ ఒక మంచి ఇంపార్టెంట్ అప్లికేషన్. లెట్ us కన్సిడర్ ఏ హాలో స్పియర్ ఆఫ్ రేడియస్ R. సో హాలో స్పియర్ అంటే ఏంటమ్మా, ఇన్సైడ్ నో మాస్. మాస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఓన్లీ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఓన్లీ. దీని మాస్ క్యాపిటల్ M అనుకుందాం. సో ఇక్కడ కూడా మనం 3 కండిషన్స్ కన్సిడర్ చేస్తాము. వెన్ స్మాల్ r ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ R, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అండ్ స్మాల్ r లెస్ దాన్ క్యాపిటల్ R. దట్ మీన్స్ ఒక పాయింట్ని ఇక్కడెక్కడో కన్సిడర్ చేసాము, పాయింట్ A. నౌ పాయింట్ A ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద స్పియర్. సో అవుట్ సైడ్ ద స్పియర్ ఉన్నప్పుడు ఈ ఎంటైర్ స్పియర్ యొక్క మాస్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో పొటెన్షియల్ అట్ పాయింట్ A గోస్ అవుట్ టు బి మైనస్ GM by స్మాల్ r. అవుట్ సైడ్ ద స్పియర్ ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటే ఆ డిస్టెన్స్ని మనం రాసుకోవాలి. నా ఆన్ ద సర్ఫేస్ అంటే ఇక్కడెక్కడో పాయింట్ Bని కన్సిడర్ చేసాము. సో పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ మైనస్ GM by క్యాపిటల్ R. ఇక్కడ కూడా బాగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు, వెరీ సింపుల్.
హియర్ కమ్స్ ద పాయింట్. ఇప్పుడు వినండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ లెస్ దాన్ స్మాల్ ఆర్. ఇక్కడెక్కడ పాయింట్ సి ఉంది, ఇది స్మాల్ ఆర్. ఇప్పుడు పొటెన్షియల్ ఏంటి? నార్మల్గా గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే ఏమనుకున్నాము, గ్రావిటేషనల్ ఫీల్డ్ బికమ్స్ జీరో because there is no mass present inside hollow sphere. Gravitational field is zero. మరి gravitational field జీరో అయినప్పుడు ఇన్సైడ్ ద స్పియర్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇన్సైడ్ ద హాలో స్పియర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ జీరో. we know that E is equal to minus dV by dr. See, ఈ క్వాంటిటీ జీరో అవ్వాలి అంటే, దీని డిఫరెన్సియేషన్ జీరో అవ్వాలి అంటే ఇది ఒక కాన్స్టెంట్ అవ్వాలి. బికాజ్ వీ నో దట్ కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ జీరో. సో ఈ జీరో అవ్వాలి అంటే వి కాన్స్టెంట్ అవ్వాలి. హియర్ వి రిమైన్స్ కాన్స్టెంట్. సో దీని నుంచి మనం కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, ఇన్సైడ్ ఏ హాలో స్పియర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ జీరో, గ్రావిటేషనల్ పొటెన్షియల్ కాన్స్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది చిన్న విషయాన్ని మర్చిపోయి ప్రాబ్లమ్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, హాలో స్పియర్కి వచ్చేటప్పటికి గ్రావిటేషనల్ ఫీల్డ్ జీరో, గ్రావిటేషనల్ పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏ వాల్యూ అంటే దీని సర్ఫేస్ మీద ఏ పొటెన్షియల్ ఉందో అదే పొటెన్షియల్ ఎనీ పాయింట్ యూ కన్సిడర్ ఇట్ రిమైన్స్ సేమ్. సర్ఫేస్ మీద ఏముందమ్మా, -gm/r. సో అట్ పాయింట్ సి ఆల్సో ద ఫార్ములా రిమైన్స్ -gm/r. ఇంకొక పాయింట్ ఏదో డి కన్సిడర్ చేశాను, ఇక్కడ కూడా -gm/r. ఇంకొక పాయింట్ ఏదో ఈ కన్సిడర్ చేశాను, ఇక్కడ కూడా -gm/r. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్సైడ్ ఎ హాలో స్పియర్. అండ్ దాని వాల్యూ ఏంటమ్మా, వాట్ ఎవర్ వాల్యూ ఈస్ దేర్ ఆన్ ఇట్స్ సర్ఫేస్, అదే సేమ్ వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్సైడ్ ద స్పియర్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, చూడండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లెట్ us కన్సిడర్ సమ్ కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్. సో లెట్ us కన్సిడర్ కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ whose రేడియస్ A, B, C అని పేర్లు పెట్టుకుందాం. దీని రేడియస్ RA, ఓకే. దీని రేడియస్ ఆర్ ఐల్ డ్రా ఆన్ సమ్ అదర్ సైడ్. దీని రేడియస్ RB అండ్ థర్డ్ దాని రేడియస్ RC. మాసెస్ ఆల్సో, దీని మాస్ MA, దీని మాస్ MB అండ్ ద outer most one is MC. Now we have to calculate the potential. So let us see potential at point A. పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ, ఇన్నర్ మోస్ట్ షెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అట్ పాయింట్ ఏ ఇక్కడ పొటెన్షియల్ ఏంటి అంటే టోటల్ పొటెన్షియల్. నేను ముందే చెప్పాను, పొటెన్షియల్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో ఎన్ని పొటెన్షియల్స్ ఉంటే అన్ని పొటెన్షియల్ని నార్మల్గా యాడ్ చేసేయడమే. సో పాయింట్ ఏ దగ్గర MA మాస్ వల్ల పొటెన్షియల్ వస్తుంది, MB మాస్ వల్ల పొటెన్షియల్ వస్తుంది, MC మాస్ వల్ల కూడా పొటెన్షియల్ వస్తుంది. సో నౌ MA వల్ల పొటెన్షియల్ ఏంటి, పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు -g కామన్ తీసేస్తే మిగిలింది m/r. సో ఇప్పుడు దీని మాస్ ఎంత, దీని మాస్ ఎంత, MA బై డిస్టెన్స్ ఏం వెయ్యాలి అంటే ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ వేసుకోవాలా. ఇక్కడ పొటెన్షియల్ డ్యూ టు MA, పొటెన్షియల్ డ్యూ టు MB అండ్ పొటెన్షియల్ డ్యూ టు MC. సో మీకు నేను ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, ఒక్క సెకండ్ టైమ్. ప్లీజ్ పాజ్ ద స్క్రీన్ అండ్ బిఫోర్ ఐ సాల్వ్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో సాల్వ్ చేశారనుకుంటున్నాను. సో నేనే మీకు సాల్వ్ చేసి చెప్తున్నాను, చూడండి. MA డిస్టెన్స్ ఎంతమ్మా, RA ప్లస్ MB వల్ల పొటెన్షియల్. MB వల్ల పొటెన్షియల్ అంటే MBకి పాయింట్ ఏ ఏమైంది, MBకి పాయింట్ ఏ ఈజ్ ఇన్సైడ్ ద హాలో స్పియర్. ఇప్పుడు ఇది లేదు అనుకుంటే ఈ స్పియర్ ఏమైందమ్మా, ఇది హాలో స్పియర్. సో హాలో స్పియర్కి లోపల ఎక్కడైనా కూడా పొటెన్షియల్ రిమైన్స్ సేమ్. సో MB/RB ప్లస్ నెక్స్ట్ MCకి ఈ రెండు లేవు అనుకుంటే పాయింట్ ఏ ఈజ్ ఇన్సైడ్ ద హాలో స్పియర్. సో MC/RC.
ఎందుకు ఇలా రాసాము అంటే పొటెన్షియల్ ఇన్సైడ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్. సో ఇక్కడ పాయింట్ ఏ అనేది ఇట్ ఈస్ అ పాయింట్ ఇన్సైడ్ ద స్పియర్ ఫర్ బి స్పియర్, అండ్ పాయింట్ ఏ అనేది ఇట్ ఈస్ అ పాయింట్ ఇన్సైడ్ ద స్పియర్ ఫర్ ద సి స్పియర్. సో ఎంబి తీసుకునేటప్పుడు దాని సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఏంటి? -GMB/RB. సిని తీసుకున్నప్పుడు దాని సర్ఫేస్ మీద ఉన్న పొటెన్షియల్ ఏంటి? MC/RC, -GMC/RC. సో సర్ఫేస్ మీద ఏ పొటెన్షియల్ ఉంటుందో అదే పొటెన్షియల్ని మనం ఇన్సైడ్ కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ అట్ పాయింట్ బి ఒకసారి చూద్దాం. పాయింట్ బి దగ్గర పొటెన్షియల్ -G కామన్ తీస్తే పాయింట్ బి అంటే ఇక్కడ ఉంది ఈ సర్ఫేస్ మీద. నౌ ఈ సర్ఫేస్ మీద పొటెన్షియల్ అన్నప్పుడు పాయింట్ బికి ఇన్సైడ్ ఉంది మాస్ MA. సో ఇక్కడ ఏం రాయాలి? MA/, అయితే దీనివల్ల ఎంత డిస్టెన్స్ రాసుకోవాలి? ఈ షెల్కి ఆన్ ద సర్ఫేస్ అండ్ దిస్ ఈస్ ఇన్సైడ్ పాయింట్. సో డిస్టెన్స్ బికమ్స్ RB ప్లస్ MB/RB ప్లస్ MCకి ఏమవుతుంది అంటే దిస్ ఈస్ అ షెల్ అండ్ B బికమ్స్ ఇన్సైడ్ పాయింట్ ఫర్ MC. C అనే స్పియర్కి B అనేది ఇన్సైడ్ పాయింట్. సో పాయింట్ ఇన్సైడ్ ఉన్నప్పుడు అవుటర్ షెల్ మీద ఏది ఉంటుందో అదే పొటెన్షియల్ వస్తుంది. సో MC/RC కమ్స్ అవుట్. నౌ కమింగ్ టు పొటెన్షియల్ అట్ పాయింట్ C. పొటెన్షియల్ అట్ పాయింట్ C మీరు ఓన్గా రాస్తారనుకుంటాను. సో పొటెన్షియల్ అట్ పాయింట్ C ఇఫ్ వి రైట్ అట్ పాయింట్ C, సో V is equal to పాయింట్ C ఎక్కడుందమ్మా? ఆన్ ద సర్ఫేస్. ఆన్ ద సర్ఫేస్ ఉన్నప్పుడు దిస్ పొటెన్షియల్ ఓన్లీ కమ్స్ అవుట్. సో -G కామన్ తీస్తే MA మాస్ M ఎక్కడుంది? Cకి లోపల ఉంది. సో C సర్ఫేస్ మీద ఎంత ఉందో అదే పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి MA/RC ప్లస్ ఇది కూడా Cకి లోపల ఉంది. సో MB/RC ప్లస్ C పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ MC. సో MC/RC. I hope you have understood how to write this. సో ఇలాగా మనం పొటెన్షియల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. పొటెన్షియల్ అనేది ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్సైడ్ ద షెల్, అండ్ ఆ వాల్యూ ఎంత ఉంటుంది అంటే సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుందో అదే డిస్టెన్స్ మనం వేసుకోవాలి. అదే పొటెన్షియల్ ఇన్సైడ్ ద స్పియర్ కూడా మెయింటైన్ అవుతుంది. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగితే గనక ఇఫ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ΔV. సో ఏవైనా రెండు పాయింట్స్ మధ్యలో వీ హ్యావ్ పాయింట్ ఏ, ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్ కన్సిడర్ చేద్దాము. ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్లో రెండు పాయింట్స్ ఉన్నాయి, A అండ్ B. ఇప్పుడు ఈ బాడీని A నుంచి Bకి తీసుకెళ్ళడానికి ఏదైతే వర్క్ జరిగిందో అది A దగ్గర పొటెన్షియల్ VA ఉంటుంది, B దగ్గర పొటెన్షియల్ VB ఉంటుంది. సో ఈ రెండిట్లో వర్క్ ఏదైతే జరిగిందో A నుంచి Bకి బాడీని తీసుకెళ్ళడానికి జరిగిన వర్క్ పొటెన్షియల్ డిఫరెన్స్గా స్టోర్ అయి ఉంటుంది, లేదా పొటెన్షియల్ అట్ పాయింట్ A మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ B. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పొటెన్షియల్స్, బికాస్ ఇఫ్ B ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్ దెన్ VB మైనస్ VA. ఇఫ్ A ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్ VA మైనస్ VB. సో ఒకసారి మనం వీటి డిస్టెన్సెస్ RA RB అనుకుంటే VA మైనస్ VB రాస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్ అనుకుందాం, -GM బై రెండు మాస్ ఒకటే అనుకుందాం, సేమ్ మాస్ తీసుకుంటే ఒకవేళ బై RA మైనస్ ఆఫ్ -GM/RB. ఓకే, సో మైనస్ సింబల్ని కామన్ తీస్తే -GM కామన్ తీయచ్చు కదా, -GMని కామన్ తీసేస్తే 1/RA మైనస్ 1/RB. నేను ఇక్కడ మైనస్ని కామన్ తీసాను. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ని పాజ్ చేసి క్విక్గా రాసుకోండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. Okay, next let us move on to potential energy. Potential వేరు, potential energy వేరు. So what is potential అంటే గుర్తుందా అమ్మా? Potential difference I already explained in part 1. Potential అంటే ఏంటి? It is the amount of work done in bringing a unit positive mass.
not positive charge, a unit mass from infinity to a particular point. పొటెన్షియల్ అంటే ఏం చెప్పానమ్మా, ఒక మాస్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చి ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్లో ప్లేస్ చేయడానికి ఏదైతే వర్క్ చేశామో ఆ వర్క్ అంతా పొటెన్షియల్గా స్టోర్ అయ్యి ఉంటుంది. మరి ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి మేడం? ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏదైతే మాసెస్ ఉన్నాయో ఆ రెండు మాసెస్ని వాటి ప్లేసెస్లో అలా ఇంటాక్ట్గా ఉంచడానికి ఏదైతే వర్క్ చేస్తామో అది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. అర్థం కాలేదా? అర్థమవుతుంది. పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక మాస్ని మాత్రమే తీసుకుని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చి గ్రావిటేషనల్ ఫీల్డ్లో పెట్టాం. పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేటప్పటికి ఒక మాస్ ఉంది, దాని పక్కనే తీసుకొచ్చి ఇంకొక మాస్ని ప్లేస్ చేసాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ సమ్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు దీని గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది, దీని గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. రెండింటి మధ్యలో బాగా గొడవ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఒకదాని ఫీల్డ్ ఇంకొక దాని ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. అయితే ఆ ఫీల్డ్ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేసి ఈ రెండు మాసెస్ని మీరు ఇక్కడే ఉండాలి అని గట్టిగా పట్టుకుని ఉంచేది ఎవరు అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఎస్, సో ఆ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా -G(m1m2/r). మైనస్ సింబల్ ఎందుకు? ప్రతిసారి మైనస్ సింబల్ ఎందుకు? ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్ ఫీల్డ్. కన్జర్వేటివ్ ఫోర్సెస్లో వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ నెగటివ్ పొటెన్షియల్. సో అందుకని మనం నెగటివ్ సైన్ వాడతాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్సెస్ కేసులో నెగటివ్ సింబల్ వాడాలి, రూల్ అది. సో గ్రావిటేషన్ అగైన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో స్కేలార్ క్వాంటిటీ అయినప్పుడు ఒక మాస్, లెట్ us కన్సిడర్ m అనేది, ఇట్ ఈస్ సరౌండెడ్ బై మెనీ మాసెస్, m1 m2 m3 మాసెస్తో సరౌండ్ అయ్యింది అనుకుంటే వాటి డిస్టెన్సెస్ r1 r2 r3. సో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ ఈక్వల్ టు UMM1 ప్లస్ UMM2 ప్లస్ UMM3. ఇవి రాసేస్తే అయిపోతుందా? కాదు. ప్రతి రెండు బాడీస్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసేటప్పుడు ప్రతి రెండు బాడీస్ కాంబినేషన్ రాసుకోవాలి. ఈ రెండు అయిపోయాయి, మరి ఈ రెండు మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఉండొచ్చు, ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ప్లస్ UM1 m2 ప్లస్ UM2 m3 ప్లస్ UM1 m3. రిపీట్గా రాయనవసరం లేదు, బట్ ప్రతి రెండు మాసెస్కి పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండిటికి వేస్తే సరిపోదు. ప్రతి రెండు మాసెస్కి మనం పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యూజువల్గా ఒక మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్తారు, వీటి మీద మాసెస్ లైక్ దే ఆర్ సెపరేటెడ్ బై 1 kg 2 kg 3 kg masses. They are placed on the vertices of an equilateral triangle whose side is 2 meters అనుకుందాం. ఇప్పుడు ఈ సిస్టమ్ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే U is equal to, ఫస్ట్ ఇందులో కామన్గా ఉండే, సరే మొత్తం రాద్దాము. ఫస్ట్ దీనివల్ల ఈ రెండిటి వల్ల పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. -G 1 kg ఇంటూ 2 kg బై ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 2 meters ప్లస్ ఆఫ్ -G. ఇప్పుడు ఈ రెండిటికి వేసుకోవాలి. 2 kg ఇంటూ 3 kg బై ఆ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 2 ప్లస్ ఆఫ్ మైనస్ మళ్ళీ ఈ రెండిటికి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ G ఇంటూ 2 kg అండ్ 1 kg. 2 kg 1 kg బై డిస్టెన్స్ ఎంత? 2 meters. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి దానిని డీల్ చేయడం చాలా 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 ఈజీ. అయితే పొటెన్షియల్ ఎనర్జీలో ఇంకొంచెం మనం పార్ట్ డిస్కస్ చేసుకునే ముందు ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా మనం శాటిలైట్స్, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ దగ్గర యూస్ చేస్తాం కాబట్టి ఒక్కసారి ఈ ఆర్బిటాల్ వెలాసిటీ ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ ఏంటి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఆర్బిటాల్ వెలాసిటీ? ఆర్బిటాల్ వెలాసిటీని VOతో సింబలైజ్ చేస్తాం మనం, ఆర్బిటాల్ కాబట్టి.
ఒక శాటిలైట్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు గో అరౌండ్ ఇన్ అ పర్టిక్యులర్ ఆర్బిట్ అరౌండ్ ఎ ప్లానెట్, దెన్ ఆ వెలాసిటీ ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో దాట్ వెలాసిటీ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్ వెలాసిటీ. సో ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ అరౌండ్ ఇన్ అన్ ఆర్బిట్ of a planet is called the orbital velocity. Usually ga orbital velocity VO is equal to root over g small r rastan nenu. What is small r? Small r enti ante, for example if this is earth or any planet, dani radius capital R. అయితే ఇక్కడి నుంచి హెచ్ హైట్ నుంచి ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి ఆర్బిటాల్లోకి ఒక శాటిలైట్ని ప్లేస్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ అ హైట్ హెచ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ రిటర్న్ యాజ్ స్మాల్ ఆర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి మనం స్మాల్ ఆర్ రాసాము అంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ దట్ it is r plus h. So gr meaning root g into r plus h ledu. I am writing both g into r plus h. Manaki we already know that g is equal to gm by r square. ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. సో దానిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే g ఇంటూ ఆర్ ఇస్ ఈక్వల్ టు జిఎం బై ఆర్. సో రూట్ ఓవర్ జిఎం బై స్మాల్ ఆర్ ఆర్ రూట్ ఓవర్ జిఎం బై ఆర్ ప్లస్ హెచ్. ఇవన్నీ కూడా when h is in comparison to radius. But if h is much smaller than r, height అనేది రేడియస్తో కంపారిజన్లో లేదు, చాలా నెగ్లిజిబుల్ హైట్, దెన్ వీ కెన్ రైట్ VO is equal to root GR or VO is equal to root over GM by R. సో ఇది హైట్ కన్సిడరేషన్లో ఉన్నప్పుడు, ఇది హైట్ నెగ్లిజిబుల్ అయినప్పుడు ఇన్ కంపారిజన్ టు రేడియస్. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ మోర్ టాపిక్ వీ హ్యావ్ టు డిస్కస్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ. What is escape velocity? Escape velocity symbol is VE. What is escape velocity ante? If we want to send any object from the surface of a planet to infinite distance, if we want to send an object from surface of planet to infinity distance, ante it will never come back to the earth. So when the object should not come back to the earth and go to infinite distance, in such case the escape velocity is calculated, and escape velocity is equal to root 2gr, capital R. దీనికి small r ఉండదు. It will be projected from the surface of the planet. root 2gr లేదా root over 2gm by r. So this is escape velocity. ఒక్కసారి మీరు ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే, we have projected, let us consider, we have projected a body of mass small m and capital M is the mass of the planet. అయితే ఇక్కడ ఫార్ములాలో ఎక్కడ మనకి స్మాల్ m లేదు, ఓన్లీ క్యాపిటల్ M ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ when you are projecting a body from the surface of the earth, the velocity of projection or escape velocity will not depend on the mass of the body being projected. మీరు ఏ బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నారో దాని మాస్ మీద ఎస్కేప్ వెలాసిటీ డిపెండ్ అవ్వదు. ఎస్కేప్ వెలాసిటీ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ మాస్ ఆఫ్ ది ప్లానెట్. సైజ్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ మాస్ ఆఫ్ ది ప్లానెట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. మీరు ఎర్త్ మీద escape velocity on the surface of the earth, it is calculated as 11.2 kilometer per second. Escape velocity on the surface of the earth 11.2 kilometers per second. అంటే మీరు ఎర్త్ మీద నుంచి ఒక శాండ్ పార్టికల్ని పంపించాలన్నా ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి, ఒక పెద్ద రాకెట్ విత్ శాటిలైట్ పంపించాలన్నా 11.2 kilometers per second ఇస్తారు. సో escape velocity on the surface of a planet depends only on the mass of the planet and radius of the planet. Escape velocity will not depend on the what? Mass of the బాడీ బీయింగ్ ప్రొజెక్టెడ్. ఏ బాడీనైతే మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో దాని మాస్ మీద ఎస్కేప్ వెలాసిటీ డిపెండ్ అవ్వదు. సో ఇది మనకి ఎస్కేప్ వెలాసిటీ. అయితే ఎస్కేప్ వెలాసిటీ లాంటివి నేర్చుకునేటప్పుడు
వీ హ్యావ్ టు బీ మోర్ కాషియస్ అబౌట్ ద కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇన్ కేస్ ఆఫ్ శాటిలైట్స్, శాటిలైట్స్నే కదా మనం ఎక్కువగా స్పేస్లోకి పంపించేది. సో ఇన్ కేస్ ఆఫ్ శాటిలైట్స్, ఇఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ both momentum and energy are conserved. Both momentum and energy are conserved. ఈ కన్జర్వ్డ్ అనే పదం మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటారు. మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిజన్, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. సో టోటల్ initial momentum is equal to total final momentum. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం దీన్ని అప్లై చేసేసుకుంటూ ఉంటాము. అలాగే టోటల్ ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ ఎనర్జీ. ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? బోత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని అప్లై చేస్తాం. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఇఫ్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇనీషియల్లీ విత్ ఏ వెలాసిటీ u. ఒక బాడీని ఇనీషియల్గా ఒక వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేశారు. దీంట్లో రెండు కేసెస్ ఉంటాయి. ఇఫ్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ విఈ, మనం ప్రొజెక్ట్ చేసే వెలాసిటీ కనుక ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ద బాడీ ఎస్కేప్స్ టు ఇన్ఫినిటీ. అలా ఎస్కేప్ అయినప్పుడు టు ఫైండ్ ద వెలాసిటీ at infinity. ఆ ఇన్ఫినిటీ దగ్గర వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అప్లై చేస్తాం. సో టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ at surface of planet is equal to potential energy plus kinetic energy at infinity distance. Now potential energy at surface అంటే ఏంటి? మనం ఒక ప్లానెట్ కన్సిడర్ చేస్తాము, దాని రేడియస్ r, ఇది సర్ఫేస్ కదా. సో దీని మాస్ క్యాపిటల్ M అనుకుందాము. స్మాల్ m మాస్ ఉన్న బాడీని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ u. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? -g క్యాపిటల్ M స్మాల్ m బై ఇనీషియల్గా దీని డిస్టెన్స్ ఏమవుతుంది? r ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ½ m. ఇక్కడ ఏ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నారు? u వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ u. సో దిస్ ఈజ్ ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టోటల్ ఎనర్జీలో ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇన్ఫినిటీ దగ్గర ఏం ఎనర్జీ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చెయ్యము, ఇట్ బికమ్స్ 0. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో పొటెన్షియల్ 0, కైనెటిక్ ఎనర్జీ మనకు వెలాసిటీ కావాలి కదా, వెలాసిటీ అట్ ఇన్ఫినిటీ అంటే దానికి వెలాసిటీ ఉందన్నమాట. సో ½ mv², ఇదే మన వెలాసిటీ అట్ ఇన్ఫినిటీ అనమాట. దీనిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. m గెట్స్ క్యాన్సిల్డ్ ఎనీవే. సో ఇలా మనం ఈక్వేషన్ని రాసుకుంటాము. యాక్చువల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఒకవేళ వెలాసిటీ కనుక అడగకుండా ఉంటే we have to consider that if u is equal to VE, then potential energy and kinetic energy both become 0. u is equal to VE అయినప్పుడు at infinite distance both potential energy, kinetic energy 0 అయిపోతాయి. ఈ కాన్సెప్ట్ నుంచే మనము ద ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. అయితే మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాము. ఇఫ్ u ఈజ్ లెస్ దాన్ VE, ఇనిషియల్ వెలాసిటీ అనేది ఎస్కేప్ వెలాసిటీ కంటే తక్కువ ఉన్నప్పుడు, ఇఫ్ u ఈజ్ లెస్ దాన్ VE, ఈ కండిషన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలము అంటే u లెస్ దాన్ VE అయితే ఏమవుతుందమ్మా? ఎస్కేప్ వెలాసిటీ కంటే తక్కువ వెలాసిటీ అంటే బాడీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. బాడీ విల్
return. The body will return to the planet. Excuse me. The body will return to the planet. So escape velocity కంటే తక్కువ velocity. ఈ కేసులో మనం ఏం అప్లై సేమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ we will apply. బట్ ఈ కేసులో బాడీ will reach to a maximum height. Yes or no? పైకి వెళ్ళి మళ్ళీ కిందకి పడుతోంది అంటే ఇట్ విల్ రీచ్ టు ఐఎమ్ రియలీ సారీ, ఇట్ విల్ రీచ్ టు అ మ్యాక్సిమమ్ హైట్ అండ్ ఇట్ విల్ అగైన్ ఫాల్ డౌన్. సో ఆ హైట్ని మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి, ఇది క్వశ్చన్. సో ఆ హైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మళ్ళీ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ U + K అట్ సర్ఫేస్. ఇనిషియల్గా బాడీ సర్ఫేస్ మీదే ఉంది, ప్లానెట్ మీద. అండ్ U + K అట్ H max, మ్యాక్సిమం హైట్ దగ్గర. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ -G(M)r. ఇనీషియల్గా బాడీ ఎక్కడుంది? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్. ప్లస్ ½ m ఇనీషియల్ వెలాసిటీ ఎంత? u² ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఏంటి? ఒక బాడీ వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, వాట్ ఈస్ ఇట్స్ వెలాసిటీ అట్ ఇట్స్ మ్యాక్సిమం హైట్? At maximum height always velocity 0. So kinetic energy at maximum height 0. Potential energy మాత్రమే ఉంటుంది. So that potential energy can be equated to mgh, or we can write -G(M) by r plus h. So body height h కి వెళ్తుంది కదా. So I'll draw a diagram if you want. సో ఇది మన రేడియస్ r. ఇక్కడి నుంచి ఒక హైట్ హెచ్కి వెళ్ళి మళ్ళీ కిందకి పడిపోతుంది. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎప్పుడు కూడా 0. సో కైనెటిక్ ఎనర్జీ బికమ్ 0. పొటెన్షియల్ ఎనర్జీకి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? r + h. ఎస్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్యాలిక్యులేట్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ రీజియన్ నుంచి కంపల్సరీగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది మీరు బాగా నోట్ చేసుకోండి. One of the important points to be noted in gravitation lesson. సో ఇంకా ఏం మిగిలింది అంటే ఇంకేం మిగలలేదు. కొంచెం జియో స్టేషనరీ శాటిలైట్ గురించి, కొంచెం కెప్లర్స్ లాస్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇవాల్టి క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బోర్డు తుడవడం ఏదైతే ఉందో, ఐ డోంట్ లైక్ దిస్ అట్ ఆల్. బట్ వాట్ టు డూ? ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం శాటిలైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాటిలైట్స్కి టైం పీరియడ్ అనేది కూడా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. సో టైం పీరియడ్ ఇన్ కేస్ ఆఫ్ శాటిలైట్స్ ఒకసారి చూద్దాం. టైం పీరియడ్ అంటే ఏంటమ్మా? ద టైమ్ టేకెన్ బై ద శాటిలైట్ టు గో అరౌండ్ అ పర్టిక్యులర్ ప్లానెట్. సో టైం పీరియడ్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. సో 2πr బై వెలాసిటీ ఏంటి? ఆర్బిటాల్ వెలాసిటీ. ప్లానెట్ చుట్టూ తిరగాలి అంటే ఏ వెలాసిటీ ఉండాలి? ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఇక్కడ 2π స్మాల్ r రాసుకుందాం, r + h. 2πr బై √Gm/r. సో t ఈజ్ ఈక్వల్ టు √rని రెసిప్రోకల్ చేసి తీసుకెళ్తే 2π బయట రాసుకుందాము, r³ So this is how we have to remember t is directly proportional to √r³. చాలా చాలా important conclusion. Time period depends on radius as r³ under square root. ఒకవేళ మనం డెన్సిటీ రాసుకుంటే m ప్లేస్లో 4/3 π mass is equal to density into volume. సో 4/3 πr³ into డెన్సిటీగా కూడా రాసుకోవచ్చు. సో ఇది రాసుకుంటే మనం t ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √డెన్సిటీ. సో ఇది టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్. అయితే శాటిలైట్స్లో ఇంకో కొంచెం ఏం డిస్కస్ చేసుకోవాలి అంటే, ఇఫ్ అ బాడీ ఈజ్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, లెట్ us take మన దగ్గర ఒక ప్లానెట్ ఉంది, దాని రేడియస్ r. అక్కడి నుంచి ఒక హైట్ హెచ్కి ఒక మాస్ ఎంని తీసుకెళ్ళి ప్లేస్ చేసాం. ఇనీషియల్లీ మాస్ ఈజ్ అట్ సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్.
దానిని అక్కడి నుంచి హెచ్ హైట్కి తీసుకెళ్ళి ప్లేస్ చేసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడూ కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూస్ చేసుకోండి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ అట్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ మ్యాక్సిమం హైట్. సో దీని నుంచి మనం రకరకాల కంక్లూజన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, వాట్ ఈజ్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ రాసుకోండి. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై రేడియస్ ఆర్. ఇక్కడ మాత్రమే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడికి వస్తుంది. సో మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ ప్లస్ హెచ్. సో ఇక్కడ నుంచి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి అంటే యూఎఫ్ మైనస్ యూఐ, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంక్లూజన్స్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh by 1 plus h by r. r is the radius of the planet and h to the height to which we have taken the body. ఇక్కడ నుంచి మనం we can find the velocity at velocity of projection. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ కావాలి అంటే ఈ హైట్ హెచ్కి వెళ్ళాలి అంటే బాడీని ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేయాలి, దానిని వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ అనుకుంటే, ఆ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఎలా వస్తుంది అంటే potential energy gets converted into kinetic energy. So delta U can be equated to half mv square. What is delta U? Idi delta U. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే V is equal to root over 2gh by 1 plus h by r. ఇది మనకు వచ్చే ఫార్ములా. నెక్స్ట్ maximum height. To find maximum height reached. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ అంటే ఇక్కడి నుంచి ఎంత హైట్కి ఈ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే ఎంత హైట్కి వెళ్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ వి స్క్వేర్ బై విఈ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. ఇక్కడ విఈ ఏంటమ్మా, వి ఈజ్ నథింగ్ బట్ ఎస్కేప్ వెలాసిటీ. సో వెనెవర్ ఇక్కడ మళ్ళీ కమ్స్ అవుట్ ద సేమ్ పాయింట్, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ విఈ ఈజ్ ఈక్వల్ టు వి, మనం ప్రొజెక్ట్ చేసే వెలాసిటీ లాంచింగ్ వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్నే లాంచింగ్ వెలాసిటీ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంచింగ్ వెలాసిటీ. ఇప్పుడు లాంచింగ్ వెలాసిటీ కనుక ఎస్కేప్ వెలాసిటీతో ఈక్వల్ అయితే హెచ్ ఏమవుతుంది చూడండి అమ్మ, వెన్ దీస్ టూ ఆర్ ఈక్వల్ హెచ్ బికమ్స్ ఇన్ఫినిటీ. హెచ్ బికమ్స్ ఇన్ఫినిటీ అంటే బాడీ గోస్ టు ఇన్ఫైనైట్ హైట్. సో మళ్ళీ సేమ్ కంక్లూజన్ వస్తుంది మనకి. సో ఇలాగా రకరకాల అనాలిసిస్లు చేయొచ్చు. దీంట్లో మనకి కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, వీటికి సంబంధించిన గ్రాఫ్స్ కూడా వస్తాయి. ఒకసారి ఆ గ్రాఫ్స్ కూడా చెప్పేస్తాను మీకు. సో ఆ గ్రాఫ్స్ ఏంటి మనకి అంటే ఇన్ కేస్ ఆఫ్ శాటిలైట్స్ ఎనీవే జియో స్టేషనరీ శాటిలైట్స్ గురించి ఒకసారి చెప్తాను. దానికంటే ముందు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2r. సో టోటల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఈజ్ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2r. సో దీనికి మనకి గ్రాఫ్ ఒకటి ఉంటుంది. ఆ గ్రాఫ్లో బికాజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ లైన్, and then this is total energy line and this is potential energy line. Variation of all the energies with the distance. సో ఈ గ్రాఫ్ ఒకటి మనకి ఇంపార్టెంట్ అండ్ ఈ ఎనర్జీస్ కూడా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్స్ ఒక్కసారి చూసేద్దాం. Geostationary satellites are also called as communication satellites లేదా the short distance satellites. ఇలా ఎన్ని రకాల పేర్లైనా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ geostationary satellite, జియోస్టేషనరీ శాటిలైట్కి టైం పీరియడ్ వచ్చేసి ఇట్ ఈస్ 24 hours ఇన్ కేస్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ జియోస్టేషనరీ శాటిలైట్ టైం పీరియడ్ వచ్చేసి 24 hours లేదా 86400 seconds. నెక్స్ట్ ఎంత హైట్లో జియోస్టేషనరీ శాటిలైట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ ఎర్త్,
we are talking only about earth, geostationary, we are talking only about earth. So if r is the radius of the earth and h is the height of the geostationary satellite ఇలా ఉందనుకుందాము. సో శాటిలైట్స్ బాగా గీసాను అనుకుంటున్నాను. ఒక శాటిలైట్ హెచ్ హైట్లో ఉంటే రూల్ ఏంటి అంటే కంపల్సరీగా జియోస్టేషనరీ శాటిలైట్ మస్ట్ బీ అట్ అ హైట్ ఆఫ్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ హెచ్ మస్ట్ బీ ఈక్వల్ టు 42400 కిలోమీటర్స్. ఇట్ హ్యాస్ టు బీ అట్ అ హైట్ ఆఫ్ 42400 కిలోమీటర్స్. అప్పుడే అది ఎర్త్ చుట్టూ జియోస్టేషనరీ శాటిలైట్గా తిరగగలుగుతుంది. అదర్వైజ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ సర్ఫేస్ నుంచి గనక తీసుకుంటే దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్, హెచ్ మస్ట్ బీ ఈక్వల్ టు 36000 కిలోమీటర్స్. సో దీన్ని ఒకసారి కంపేర్ చేస్తే 42400 కిలోమీటర్స్ బై ఎర్త్ రేడియస్ ఎంతమ్మా? ఎర్త్ రేడియస్ ఈ 6400 కిలోమీటర్స్. ఇది డివైడ్ చేస్తే మనకి 7 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ వస్తుంది. సో జియోస్టేషనరీ శాటిలైట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఇంత హైట్లో ఉండాలి, లేదా సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఇంత హైట్లో ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా ఎర్త్ చుట్టూ రొటేట్ అవ్వగలుగుతుంది. సో ఇక్కడితో మన శాటిలైట్ పురాణం కంప్లీట్ అయింది. ఇక మీదట మనం కెప్లర్స్ లాస్ని మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. కెప్లర్స్ లాస్ అనేది చాలా చిన్న టాపిక్, కుట్టి టాపిక్, అండ్ మెయిన్స్లో పెద్దగా క్వశ్చన్స్ వచ్చిన ఛాన్సెస్ అయితే లేవు, చాలా తక్కువ. సో క్విక్గా రివైజ్ చేసేసుకుందాం. కెప్లర్స్ లాస్. కెప్లర్ ఈజ్ నేమ్ ఆఫ్ సైంటిస్ట్. ఈయన మనకి 3 లాస్ చెప్పారు. ఫస్ట్ లా ఈజ్ కాల్డ్ లా ఆఫ్ ఆర్బిట్స్. లా ఆఫ్ ఆర్బిట్స్. సో ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే ద shape of the orbit of a planet is always elliptical, not circular. Every ellipse has 2 axes, major axis and minor axis. ikkadi nunchi ikkadiki distance 2a and ikkadi nunchi ikkadiki distance 2b, and sun is, every ellipse will have 2 foci. ప్రతి ఎలిప్స్కి 2 ఫోకై ఉంటాయి. సన్ కెన్ బి లొకేటెడ్ అట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫోకై. సన్ అనేది ఏ పర్టిక్యులర్ ప్లానెట్ కైనా ఏ ఫోకై దగ్గరైనా లొకేట్ అయి ఉండవచ్చు. అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సెమీ మేజర్ యాక్సిస్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సెమీ మైనర్ యాక్సిస్. సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఈజ్ లొకేటెడ్ హియర్ అనుకుందాం. దెన్ దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ పెర్హిలియన్. అండ్ ఫార్ ఫ్రమ్ సన్, దూరంగా ఉండే రీజియన్ని, ఈ రీజియన్ని ఎప్హిలియన్ అంటారు. ఎప్హిలియన్ ఈజ్ ద రీజియన్ విచ్ ఈస్ ఫార్ ఫ్రమ్ సన్. పెర్హిలియన్ ఈజ్ ద రీజియన్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ద సన్. సో ఇక్కడ we can write if this distance is, perihelion distance is r1, ephelion distance is r2. So r minimum or r1 is equal to a into 1 r1 minimum, so 1 minus e, and r max, which is also called r2. This distance I am naming r2 is equal to a into 1 plus e. A entamma semi major axis. This distance, what is e? E is called eccentricity. E is called eccentricity. ఈ వాల్యూ మీకు ప్రాబ్లంలో ఇచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే whenever planet comes into perihelion region, its velocity increases, and whenever it goes to aphelion region, its velocity decreases. So at perihelion velocity is maximum, and formula is minus gm by r minus gm by a. Here it is a into 1, this is v max, so 1 minus e by 1 plus e. Next aphelion region ko vachedappadiki v minimum, which is equal to gm minus avasram ledhu velocity ki, gm by a into 1 plus e by 1 minus e. So e అనేది ఏంటమ్మా eccentricity. E is eccentricity. So this is how we write the formula for the velocity. Okay, so velocity v is equal to root 2gh kada. Velocity formula v is equal to root 2gh. So we have to have 2 here.
సో 2 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెకండ్ లా. What does Kepler's second law says? Kepler's second law talks about the area swept. Sorry, ఇక్కడ 2 ఉండదు. So Kepler's law talks about, it is law of areas. Law of areas అంటే the rate of area swept by a particular planet remains constant. అంటే in a particular time interval, whatever area is swept in aphelion region, in the same time interval the area swept in perihelion region will be same. So dA by dt is equal to constant. So dA by dt is equal to constant can be written as, so dA by dt is also equals to L by 2m, where L is called angular momentum. So L is angular momentum, and by doing certain calculations, even angular momentum also remains constant. This is what it was found. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పట్లేదు, బట్ కాన్సెప్చువల్ క్లాస్లో తప్పకుండా చెప్పుకుందాము. ఎల్ ఆల్సో రిమైన్స్ కాన్స్టెంట్. ఎల్ అంటే ఏంటమ్మా, ఎంవిఆర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దట్ మీన్స్ విఆర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో v1r1 ఇజ్ ఈక్వల్ టు v2r2. ఇలా మనం ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రాసుకుంటున్నాము. నెక్స్ట్ గోయింగ్ టు థర్డ్ లా. కెప్లర్స్ థర్డ్ లా టాక్స్ అబౌట్ లా ఆఫ్ పీరియడ్స్. Time period, it talks about time period. If t is the time period of a planet, ఒక planet sun చుట్టూ వెళ్ళడానికి దాని time period t అనుకుంటే, the square of time period is directly proportional to the cube of semi major axis. The square of time period is directly proportional to the cube of the semi major axis. So t1 by t2 whole square is equal to a1 by a2 whole